బేసిక్‌గా ఇక్కడ ఒక 100 మంది వచ్చిరనుకుందాం. ఈ ఇండియా నుంచి యూకేకి వచ్చిరనుకుందాం మన తెలుగు పోరగాళ్ళు. యాహ్! 100 మందొస్తే దీంట్లో సక్సెస్ అయ్యేటోళ్ళు 5-10 మందే ఉంటారు. 10 మంది కంటే తక్కువనే ఉంటారు. యాహ్! ఏది ఇక్కడ జాబ్ కొట్టి, వీసా కొట్టి ఇక్కడ ఉండేటోళ్ళు. యాహ్! మిగతా వాళ్ళు కొంతమంది ఎళ్ళిపోతారు. కొంతమంది ఇట్లాంటి రూట్స్ తీసుకుంటారు. యాహ్! నంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో, కొంతమంది ఇట్లాంటి రూట్స్ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడే ఉంటారు. కొంతమంది రూట్స్ తీసుకొని మళ్ళా స్విచ్ అయిపోయి జాబ్ కొట్టి స్విచ్ అవుతారు. చాలా తక్కువ మంది. రకరకాలుగా ఉంటది. కాపోతే ఇక్కడ అక్కడ ఎందుకెళ్తున్నానంటే, వీళ్ళొచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్సు ఈ వచ్చిన పని మర్చిపోయి, సరే మనందరం డబ్బుల కోసమే వస్తాం చాలామంది. యాహ్! ఆ డబ్బులనేది మనం ఎంబటే ఆ డబ్బుల మీద ఫోకస్ చేసి పార్ట్ టైమ్స్ ఫుల్లు దున్నేస్తామనమాట. యాహ్! తర్వాత మనం ఏందంటే లాంగ్ టర్మ్ గురించి ఆలోచించం. మంచి జాబ్ వస్తే ఇంకెక్కువ డబ్బులు సంపాదించొచ్చు గదా! లాంగ్ టర్మ్ ఇక్కడే ఉండొచ్చు గదా! అనే విషయం ఆలోచించం. అప్పటికప్పుడు మనకి లోన్స్ ఉంటాయి, కాలేజ్ ఫీజులుంటాయి, చిట్టీలుంటాయి, ఇంకోటుంటది, ఏదో ఉంటది మొత్తానికి. యాహ్! అది ఉండేసరికి దాని మీదనే పడిపోతారు. ఈ స్టూడెంట్స్ ఉన్నప్పుడు 20 అవర్సే ఉంటది. తర్వాత పోస్ట్ స్టడీ స్టూడెంట్ అయిపోయి వర్క్ పర్మిట్ రాంగాల్నే ఈ 20 అవర్స్ లిమిట్ అయిపోతది. ఇంక మొత్తం దున్నుడు స్టార్ట్ చేస్తారు. లాస్ట్‌కి ఒక 3, 4 మంత్స్ వీసా ఉందనంగా అప్పుడు గుర్తుకొస్తది వీళ్ళకి. అరే! 3, 4 మంత్స్ తర్వాత ఏం జేయాలి? మనం ఇంటికెళ్ళిపోవాలా? ఇండియాకెళ్ళిపోవాలా? అప్పుడు భయం స్టార్ట్ అయితదనమాట. వీసా ఎక్స్‌పైర్ అయిపోతుంటది. ఇండియాకెళ్ళాలనే టెన్షను, గోయింగ్ బ్యాక్. ఈ గోయింగ్ బ్యాక్ ఏందంటే ఆల్‌మోస్ట్ ఫెయిల్యూర్ లాగా చూస్తారు. ఫ్యామిలీ డిసప్పాయింట్ అయిపోతది అని ఆలోచిస్తుంటారు. లోన్ రీపేమెంట్స్ ఉంటాయి. చాలా ఉంటాయింకా. ఈ ఉ బ్యాకొచ్చి రి చుట్టాలకి జెప్పాలి ఎందుకొచ్చినావు, ఏం కథ అనేది. ఇయన్నీ భరించలేక ఇక్కడే ఉందామని పోయి డిసైడ్ అయిపోయుంటారు. అప్పుడు డెస్పరేట్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట. యాహ్! వెన్ యవ్ డెస్పరేషన్ ఉంటది. ఫియర్ ఉంటది. యాహ్! బ్యాకెళ్ళలేక. డెస్పరేషన్ ఆర్ ఫియర్ వెన్ దే బోత్ ఎంటర్ ద రూమ్, యువర్ లాజిక్ క్వైట్‌లీ లీవ్స్ త్రూ ద బ్యాక్ డోర్. సింపుల్. నాకు గూడా జరిగింది. వీసాల గురించి గాదు గానీ, వేరే విషయాల గురించి. నాకు జరిగింది ఇంతకుముందు. నేను నా పర్సనల్ ఒపీనియన్ తోటి చెప్తున్నాను. డెస్పరేషన్ ఎక్కువైనప్పుడు నీకు లాజిక్ అనేది పనిజేయదు. ఏంది? భయం ఎక్కువైనప్పుడు లాజిక్ అనేది పనిజేయదు. సో, డెస్పరేషన్ ఎక్కువైనప్పుడు ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని జర ఆలోచించాల. స్లో డౌన్ జేయాల థాట్ ప్రాసెస్‌ని. ఏంది? సో, ఈ డెస్పరేషన్‌లో ఉన్నప్పుడు నీకేమనిపిస్తది? ఓకే. నువ్వు సీఓఎస్ కొనుక్కోవాలా? నువ్వు ఇక్కడే ఉండాలా? వీసా తెచ్చుకోవాలా? సో, మీరు డెస్పరేషన్‌లో ఉన్నప్పుడు ఈ అక్రమార్కులకి, ఈ స్కామర్స్‌లకి మంచి అవకాశం. ఎందుకంటే మీరు ఆల్రెడీ నువ్వు చెరువులో పడ్డావు, కాలువలో పడ్డావు, మునిగిపోతున్నావు, కొట్టుకుపోతున్నావు. ఏది దొరికినా దాన్ని అందుకుంటావు. అంతే గదా! నిన్ను నువ్వు కాపాడుకోనీకి. ఇక్కడ గూడా అంతే. వాడు ఏదో ఏసినట్టు ఏస్తాడు. కాపోతే నీకాడ ఏసి ఏమెయ్యడు. అది ఇక్కడ జరిగింది గూడా అదే. సో, ఆహ్, ఆ డెస్పరేట్ సిట్యుయేషన్‌లోకి రాకండి. సో, వచ్చినప్పుడు ఈ అక్రమార్కులు చేసేదేందంటే, వాళ్ళు మీకు సీఓఎస్ అమ్మట్లేదు. దే ఆర్ సెల్లింగ్ ఎ హోప్. యాహ్! హోప్ ఆఫ్ ఇక్కడ ఉండడం. యూకేలో ఉండడము. తర్వాత మీరనుకోవడం ఏందంటే, ఎట్లో గట్ల 5 ఏళ్లుంటే ఐఎల్ఆర్ వస్తది, పీఆర్ వస్తది. ఎట్లో గట్ల గడిపేద్దాం 5 ఏళ్లు అనేది మీ ఆశ. యాహ్! ఆ ఆశ వాడు అమ్ముతున్నాడు. ఏది? సో, ఫ్యూచర్ ఒక డ్రీమ్ కనిపిస్తున్నది మీకు. అట్లా అందుకనే ఇసొంటియి అయితా ఉంటాయి. సో, ఇంత పెద్ద లెవెల్‌లో ఎందుకయిందిక్కడ? ఎ ఎందుకయిందంటే మీకు తెలుసు ఆల్రెడీ ఇది ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్వాల్వ్ అయినది. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూసి ఆబ్వియస్‌గా మీరు ఓకే. వీళ్ళు ఇంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇక్కడ సెటిల్ అయిపోయినారు. బ్రిటిష్ సిటిజన్స్ వీడియోలు చూసినప్పుడల్లా వాళ్ళ ఇల్లు, వాళ్ళ కార్లు, వాళ్ళ బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్, ట్రిప్స్ అన్నీ చూస్తే అబ్బా! ఫుల్ సక్సెస్ అయిపోయార్రా! వీళ్ళ లైఫ్ ఖతర్నాకున్నది. వీళ్ళెందుకు మోసం చేస్తారు? వీళ్ళకి ఆల్రెడీ మస్తుగా ఆస్తి ఉంది గదా! మస్తుగా బతుకుతున్నారు గదా! వీళ్ళెందుకు మోసం జేస్తారు అనేది మీ ఆలోచన. యాహ్! నాకు గూడా స్టార్టింగ్‌లో అట్లే ఉండే. నేను గూడా వీళ్ళకి ఒక 5 ఇయర్స్ నుంచి సబ్‌స్క్రైబర్‌ని యూట్యూబ్‌ల. యాహ్! కాపోతే మనకు దెలవని విషయం ఏందంటే ఇవన్నీ మనం జూసే ఈ రిచ్ లైఫ్ అంతా యాహ్! మనసొంటోళ్ళందరినీ గుండు గీసి అక్కడికెళ్ళిరనమాట. సో, అట్లా ఇక్కడ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ చూసేసరికి మీకు స్ట్రెయిట్ అవే అథారిటీ వచ్చేసింది. క్రెడిబిలిటీ వచ్చేసింది. అన్నీ చూసి మీరు ఫాలో అయ్యిర్రు. ఆహ్, హ్మ్, యూ నో మనం జనరల్‌గా అనుకుంటాం గదా! ఎవరైనా సక్సెస్‌ఫుల్ అయితే దే ఆర్ ట్రస్ట్ వర్తీ అన్నట్టు. అట్లా చేసి ఇట్లా అయిపోయింది. బిస్కెట్ అయిపోయింది. మీకు ఇక్కడ మళ్ళీ ఆమె పద్దాకల వీడియోలో చెప్పడం మా హస్బెండ్‌కి కన్సల్టెన్సీ ఉందని.
మళ్ళీ హస్బెండ్ని చూస్తేనేమో ఆయన సోషల్ మీడియాలో ఆయన కంపెనీస్ త్రూ ఇదేంది పోస్టులు పెట్టడం, జాబ్ ఉంది, వీసాలు ఉన్నాయని. వాట్సాప్ గ్రూప్ ఒక 1000 మందితో వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాబులు ఉన్నాయి, వీసాలు ఉన్నాయని పెట్టడము. సో వీళ్ళందరినీ ఓ దగ్గర జామ కొట్టి బిస్కెట్ వేసారు మొత్తానికి. ఏంది సో అట్లా మీకేమనిపిస్తుంది? అరే ఇంతమంది ఉన్నప్పుడు మిస్టేక్ ఏమవుతుందిలే, మోసం ఎందుకు చేస్తారులే అన్నట్టు మీకు అనిపిస్తుంది. అనిపించి ఇట్లా ఇట్లా మోసపోయారు అనమాట. ఇంతమంది ఎట్లా మోసపోయారంటే గదే ఈ సోషల్ ప్రూఫ్, ఇన్ఫ్లుయెన్సరు, ఈ కథ కార్ఖానా, ఈ సక్సెస్ లైఫ్, ఈ బ్రిటిష్ పాస్పోర్ట్స్ ఇవన్నీ చూసి నమ్మొచ్చు కదా అనే ఉద్దేశంతో ఇట్లా అయిపోయారు. ప్లస్ వీళ్ళు ఏం చేశారంటే ఒక విక్టిమ్కి ఇంకో విక్టిమ్ కాంటాక్ట్ లేకుండా వేసి పడేసారు. ఒకడు ఒకడు మోసపోయినాక ఇంకోనికి చెప్పకుండా అయిపోయింది. ఈ గ్రూప్స్లలో కూడా, ఈ వాట్సాప్ గ్రూప్స్లలో కూడా ఎవరికన్నా ఓన్ దగ్గర పైసలు తీసుకొని ఈ ఉంటాయి కదా, సతాయిస్తుంటారు కదా, పైసలు తీసుకున్న వీసా ఇస్తలేవని ఎంబటే వాడిని గ్రూప్స్లోంచి తీసేస్తారనమాట. తీసేసి పర్సనల్ నెంబర్ బ్లాక్ చేసి పడేస్తారు. ఇక వాడు మళ్ళీ గ్రూప్లో రానికి లేదు, మిగతా వాళ్ళని కాంటాక్ట్ కానికి లేదు. సో ఆల్రెడీ ఎవడన్నా గ్రూప్లో ఉన్నోడు నాకు తెలిసి ఉండి దాంట్లోకి వెళ్ళి కాంటాక్ట్స్ తీసిస్తే తప్ప తెలియదు. సో ఇట్లా బాగా స్మార్ట్గానే వేసారు కొన్నిసార్లు. అట్లా తర్వాత మీరు ఈ చేజింగ్ లాసెస్ అంటారు కదా, ఆల్రెడీ 5,000 ఇచ్చినాం, ఇంకా 3,000 ఇస్తే అయిపోతుంది కదా, ఇంకా 2,000 ఇస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఈ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో ఇన్ని రకాలుగా మోసపోయారు. సో దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అంటే చెప్పినా కదా స్టార్టింగ్లో. సో మీరు అసలు యూకేకి వచ్చిన పని ఏంది, యూఎస్కి వచ్చిన పని ఏంది, ఏడికైనా సరే ఇక్కడ వచ్చిన పని ఏంది, స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద లొల్లైనాకైతే ఇక సిఓఎస్లు కొనడం అయితే చాలా చాలా తక్కువ అవుతుంది. అమ్మేటోడు కూడా చాలా ఆలోచిస్తాడు. మీరు కూడా ఇంత అయినాక కూడా మీరు మళ్ళీ మోసపోయారంటే మీ కర్మ, ఎవడేం చేయలేడు, ఎవ్వడు బాగు చేయలేడు మిమ్మల్ని. ఏది సో మీరు ఎందుకు వచ్చారు, ఏం కథ, ఏం పని మీద వచ్చారు, దాని మీద ఫోకస్ పెట్టి తర్వాత మీకు ఎవడన్నా సిఓఎస్ ఇస్తున్నా కానీ వాడు నిన్ను కంపెనీ ప్రాపర్గా ఉన్నదా, వాళ్ళకి లింక్డ్ఇన్ పేజ్ ఉన్నదా, వాళ్ళ వెబ్సైట్ ఉన్నదా, ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, ఏముంది, ఏం లేదు, ఏం కథ ఉంటే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు, రివ్యూస్, ఏదైనా కంపెనీ ఉందంటే దిస్ కంపెనీ రివ్యూస్ అని కొట్టండి, ఏం నడుస్తుంది. తర్వాత వాడు నిన్ను ప్రాపర్గా నీకు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చిండా, ప్రాపర్గా ఇంటర్వ్యూ చేసిండా, ప్రాపర్గా శాలరీ ఇస్తున్నాడా ఆ రోల్ తగ్గట్టు, తర్వాత ఈ సిఓఎస్ ఇచ్చేటప్పుడు ఎస్ఓసి కోడ్స్ కరెక్ట్ ఇస్తున్నాడా, తర్వాత నిన్ను అతి పెద్ద విషయం నిన్ను డబ్బులు అడుగుతున్నాడా. నిన్ను డబ్బులు అడిగితే నువ్వు వెనక తిరిగి ఉరుకుడే ఇక. ఏంది సో నువ్వు ఐహెచ్ఎస్ ఫీజు నువ్వే కట్టుకోవాలి అంటే ఓకే, మీనింగ్ ఉన్నది, దట్స్ ఫైన్. ఒకవేళ అప్లికేషన్ ఫీజు కూడా నువ్వే కట్టుకోవాలంటే సరే, అది లీగలా కాదా అని పక్కకు పెడితే అది లీగల్ కాదా యాక్చువల్గా, ఏదో అనుకుందాం. అంతేగాని నేను సిఓఎస్ ఇస్తున్నందుకు నాకు 5,000, 10,000, 20,000 అంటే బిస్కెట్, నీ పని బిస్కెట్ అంతే. అది వీళ్ళు వీసా వచ్చినాక కూడా నీకు క్యాన్సిల్ చేసి పడేస్తారు, అది పేరోల్ రన్ చేయకుండా. అది సో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏదైనా కంపెనీతో మాట్లాడుతుంటే వీళ్ళ కంపెనీ ఈ స్పాన్సర్షిప్ రిజిస్టర్లో ఉన్నదా లేదా, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి దాన్ని చెక్ చేయడానికి. తర్వాత వీళ్ళు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చిర్రా లేదా, యూ కెన్ ఆస్క్ దెమ్, ఐ మీన్ హ్యావ్ యూ డన్ దిస్ బిఫోర్, కెన్ ఐ స్పీక్ టు సంబడి, ఇట్లాంటివన్నీ. తర్వాత ఎన్ని అవర్స్ నీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు, ఎట్లా, ఏం కథ. లాస్ట్లీ ఈ డబ్బులు ఎక్కడికి ఒకవేళ డబ్బులు అడిగితే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు, డబ్బులు అడిగితేనే ఈ జస్ట్ హ్యావ్ టు రన్, అంతే సింపుల్. నువ్వు ఎక్కడ ట్రాన్స్ఫర్ ఇదంతా ఆలోచించే పని లేదు. తర్వాత లాస్ట్కి డోంట్ రష్. మీరు డెస్పరేషన్లో ఉంటారు, అది ఇది, డోంట్ రష్. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అంటాం కదా మనం వెళ్ళా. సో అట్లా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడద్దు. ఇఫ్ యు ఆర్ ఇన్ డెస్పరేట్ మోడ్, జస్ట్ టేక్ ఏ సెకండ్, టేక్ ఏ పాజ్ అండ్ థింక్ అబౌట్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, సో అది చూసుకుంటూ ఉండండి. తర్వాత ఎవ్రీథింగ్ ఏది చేసినా, ఏం మాట్లాడినా, ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏం చేసినా అన్నీ రైటింగ్లో పెట్టుకోండి, నాట్ ఫోన్ కాల్స్. ఫోన్ కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవాలా, లేదంటే అన్ని మెసేజ్లు కానీ ఈమెయిల్స్ కానీ అన్నీ రైటింగ్లో ఉండాలా. రేపు పొద్దున ఏమన్నా అయినా కానీ మీకు ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ కానీ ఇట్లాంటి ఏకాస్ కానీ ఇవన్నీ పోనీకి యూజ్ అవుతాయి అన్నమాట. ఏంది సో అట్లా ఎట్లా అంటే ద బిగ్గెస్ట్ లెసన్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు మోసపోనోడు స్మార్ట్ పర్సన్ అని కాదు. టైమ్స్ వెన్
వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రషింగ్, నువ్వు తొందరపాటులో ఉన్నప్పుడు యూ జస్ట్ హ్యావ్ టు స్లో డౌన్. ద పర్సన్ హూ స్లోస్ డౌన్ ఈజ్ ద స్మార్టెస్ట్ పర్సన్, నాట్ ద వన్ హూ డజంట్ గెట్ స్కామ్డ్. ఓకే, సో అట్లా ఒకవేళ ఇఫ్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, యా, సో when you are in desperate mode, that's when scammers get in. Yeah, నువ్వు డెస్పరేట్గా ఉన్నప్పుడే స్కామర్స్ దే మేక్ దేర్ మనీ. ఓకే, యా, the moment you feel desperate, they will see the opportunity. So whenever you feel desperate, just slow down. Yeah, slow down and do your research. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక 2 గంటలు చేసే రీసెర్చ్, ఇట్ విల్ సేవ్ యూ years of regret and lakhs of money, as you can see in this example. So adi katha.